చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఒక మంచి ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారో, వాళ్ళని ఫస్ట్ క్లినికల్‌గా చూస్తాము. క్లినికల్‌గా చూసాక వాళ్ళ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏ మూవ్‌మెంట్‌లో వాళ్ళకి పెయిన్ ఎక్కువుంది? ఏ మూవ్‌మెంట్ ఎంత వరకు చేయగలుగుతున్నారో చూసాక, ఒక చిన్న ఒక హై రిజల్యూషన్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ ద్వారా ఏ షోల్డర్ మజిల్ లోపల టేర్ ఉంది? ఏ షోల్డర్ మజిల్‌కి మజిల్ మధ్యలో నీరుంది? అంటే మజిల్స్ మధ్యలో ఫ్రీ మూవ్‌మెంట్ కోసం అని చెప్పి బర్సా ఉంటది. ఆ బర్సా ఏమైనా ఇన్‌ఫ్లేమ్డ్ ఉందా? నీరుందా? అవన్నీ ఒక అవగాహనకొచ్చాక ఇంజెక్షన్ పద్ధతి ద్వారా, ప్లాస్మా పద్ధతి ద్వారా ఆ డ్యామేజ్ అయిన ఆహ్, టిష్యూని రీజనరేట్ చేయడము, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీమోడలింగ్ చేయటము, అలానే ఇన్‌ఫ్లమేషన్ అంటే లోపల ఏదైతే ఇన్‌ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఉందో అది తగ్గించటము, ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చేయడము.